పర్వతాల మధ్యలో ఉన్న ఒక అందమైన అడవిలో చిన్న రెడ్ పాండా మీలో వాళ్ళ అమ్మతో కలిసి జీవిస్తుంటాడు. ప్రతి ఉదయం పక్షుల కిలకిల రావాలతో మీలో నిద్రలేస్తాడు. అతనికి ప్రపంచంలోనే ఇష్టమైన పని బ్యాంబూ చెట్లపై ఎక్కడం, సీతాకోక చిలుకలు వెంట పరిగెత్తడం. కానీ మిలోకి ఒక చిన్న అలవాటు ఉంది. అతను చాలా జిజ్ఞాసగా ఉండేవాడు. ఏదైనా కొత్తగా కనిపిస్తే వెంటనే దగ్గరకు వెళ్ళి చూడాలని అనిపించేది. ఒకరోజు అడవి దగ్గరికి పెద్ద కూరగాయల ట్రక్ వచ్చింది. వాళ్ళు బుట్టలు కూరగాయలు ఎక్కించారు. మీలోకి అది కొత్తగా కనిపిస్తుంది. ఇదేమిటి అని ఆశ్చర్యంగా ట్రక్ చుట్టూ తిరుగుతాడు. మిలో నెమ్మదిగా బుట్టలో ఎక్కి క్యారెట్ల మధ్యన పడుకుంటాడు. ఆ మృదువైన కూరగాయల మధ్య పడుకున్న మిలోకి నిద్ర వచ్చేస్తుంది. కొన్ని నిమిషాల తర్వాత ట్రక్ నగరానికి బయలుదేరుతుంది. కొంతసేపటి తర్వాత ట్రక్ గట్టిగా బ్రేక్ వేయడంతో మిలో మేల్కొంటాడు. అతను బయటికి చూస్తాడు. కానీ అది అతని అడవి కాదు. చుట్టూ భారీ భవనాలు, నీల మెరుపు, నియాన్ లైట్లు, అంతులేని ట్రాఫిక్. మిలో భయపడి బయటికి దూకేస్తాడు. వాహనాల హారన్లు గట్టిగా వినిపిస్తూ ఉంటాయి. మిలో రోడ్డుపై నడవడం ప్రారంభిస్తాడు. ఆకాశంలో మబ్బులు కమ్ముకుంటాయి. మెల్లగా వర్షం మొదలవుతుంది. తడిసిపోయిన మిలో ఒక చిన్న వీధిలోకి పరిగెత్తి ఒక పాత కార్డ్బోర్డ్ పెట్టె కింద దాక్కుంటాడు. అప్పుడే ఒక చిన్న వీధి పిల్ల నెమ్మదిగా దగ్గరకు వస్తుంది. ఆ పిల్లి తన దగ్గర ఉన్న బ్రెడ్ ముక్కను మిలో ముందు పెడుతుంది. మిలో ఆశ్చర్యంగా చూస్తాడు. ఆ రాత్రి ఇద్దరు ఆ కార్డ్బోర్డ్ పెట్టె కింద కలిసి పడుకుంటారు. మరుసటి రోజు ఉదయం పిల్లి మరియు మిలో రోడ్డు మీద నడుస్తూ ఉంటారు. అక్కడ మిలోకు అకస్మాత్తుగా అదే కూరగాయల తీసుకుని వెళ్లే ట్రక్ను చూస్తారు. అతని కళ్ళల్లో ఆశ్చర్యం. ఇదే నా ఇంటికి వెళ్లే ట్రక్ అయి ఉండాలి అని ఆనందపడతాడు. కానీ ట్రక్ అప్పటికే బయలుదేరుతుంది. మిలో వెంటనే పరిగెత్తడం ప్రారంభిస్తాడు. మిలో చివరి శక్తితో ఒక పెద్ద జంప్ చేస్తాడు ట్రక్ మీదకి. చివరగా పిల్లికి వీడ్కోలు చెప్తాడు. సూర్యోదయం కాంతితో ట్రక్ మళ్ళీ పర్వతాల మధ్యన ఉన్న అడవిలోకి చేరుకుంటుంది. మిలో మేల్కొని బయటకి దూకేస్తాడు. అతని కళ్ళల్లో ఆనందం, ఇంటికి వచ్చేశాను అని. కొద్ది దూరంలో అతని అమ్మ అతన్ని వెతుక్కుంటూ కనిపిస్తుంది. మిలో అమ్మ దగ్గరికి పరుగెత్తుకుని వెళ్తాడు. అమ్మ ప్రేమగా అతన్ని హత్తుకుంటుంది. ఈ కథ మీకు నచ్చిందా పిల్లలు? మళ్ళీ ఇంకో మంచి కథలో కలుద్దాం. అప్పుడు దాకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.